వాడే బయటకు వచ్చేసాడు, పొట్టలో పాము వచ్చినట్టుగా ఆ రాజేష్ గారు బయటకు వచ్చాడు. వీళ్ళ బండారం అంతా బయటపడింది. ఇక ఇది స్పష్టంగా ఒక పక్క వీళ్ళ పథకం, వీళ్ళ కుట్ర స్పష్టంగా ఉంది కదా. ఇకపోతే దీన్ని, ఈ పథకాన్ని మార్చేసి, ఈ కుట్రని మార్చేసి నా మీద ఏదో స్టింగ్ ఆపరేషన్ చేసి నా దగ్గర నుంచి ఏదో రహస్యాలు కనుగొన్నాము కరుణాకర్ దగ్గర అని చెప్పి వీడు ఒక వీడియోలు పెట్టాడు. అవి నిజంగా ఉఫ్ అంటే ఎగిరిపోయాయి. వాటి గురించి అసలు అంత సమయం కేటాయించడం కానీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 2 మాటలు చెప్తా. వాడు ప్రధానంగా అందులో చెప్పిన విషయాలు ఏంటంటే, కరుణాకర్ దళితుడు కాదని చెప్పాడు. అంటే నేను ఇంతకు ముందు దళితుడిని అని నేను ఎక్కడైనా చెప్పుకున్నానా? ఎక్కడైనా చెప్పిన దాఖలాలు కానీ ఆధారాలు కానీ ఉంటే వీడు బయట పెట్టచ్చు. పలానా చోట కరుణాకర్ దళితుడిని అని చెప్పుకున్నాడు, కానీ దళితుడు కాదు, మా విచారణలో తేలిందని చెప్పొచ్చు. నేను దళితుడిని కాదు కదా, ఆ విషయం నేను ఎప్పుడైనా చెప్పుకుంటే కదా. ఎందుకంటే